నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు అంటే ఎవరికి? బోధకులకి, బోధించే వాళ్ళకి. వినేవాళ్ళకి మీకు తక్కువే, బోధించే వాళ్ళకి ఎక్కువంట. అందుకనే ప్రభువారు అక్కడ ఆ శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, ఆ ప్రధాన యాజకులను అక్కడ ఉద్దేశించి, అయ్యో ఓ యెరూషలేములో ఉన్న ఓ శాస్త్రులారా, పరిసయ్యులారా, ప్రధాన యాజకులారా, కనీసం మీ దగ్గర ధర్మశాస్త్ర గ్రంథం ఉన్నా మీరు కనీసం నేను ఇలా ఎందుకు వస్తున్నానో ఎరగలేకపోయారని ఆయన చాలా బాధపడండి. మీరు ఈ ప్రజలకు ప్రకటించాలి. మీరు బోధకులుగా ఉన్నారే, మీ బోధకులుగా ఉన్న మీరు ఏం చేయాలి? విశ్వాసులు అనే వారికి చెప్పాలి. అదిగో వస్తున్న ఆయన ఎవరో తెలుసా? అదిగో జకర్యా గ్రంథం 9:9 ఉంది. ఆయన ఎలాంటి అందరూ ఊరేగించండి అనాలి. కానీ వీళ్ళే ఊరేగిస్తున్న వాళ్ళని ఏం చేస్తున్నారు? గద్దిస్తున్నారు, కోపపడుతున్నారు, పళ్ళు నూరేస్తున్నారు. వీళ్ళు చెప్పాలి అసలే వెళ్ళి ఒకసారి ఎవరే శాస్త్రులు అందరూ వచ్చేయండి. ఏంటి ఆయన రోజు ఎప్పుడు పండగకి వచ్చేవాడు? ఆయన ప్రతి సంవత్సరం వచ్చేవాడు పసకా పండగకి. ఎప్పుడు గాడి దగ్గర ఇది రోజు వస్తున్నాడు అంటే ఏంటో ఉందో చూడండి ఒకసారి, ఎక్కడ ఉందో లేఖనాల్లో తిరగేయండి అని లేఖనాలు తిరగేయాలి. అలా తిరగేసి ఎవరు చెప్పాలి? ప్రజలకు చెప్పాలి. అదిగో జకర్యా గ్రంథం 9:9 ఉంది, మీరు వెళ్ళి ఆయన అందరిని స్వాగతం పలకండి, ఊరేగింప తీసుకురండి అనాలి. అలా చెయ్యలేదని ఆ పట్టణాన్ని చూచి ఏడుస్తున్నాడు ఆయన. ఈ దినమైందైనా ఎరగవా నువ్వు? ఎంత కళ్ళు మూసుకుపోయన్నావో యెరూషలేము పట్టణమా, ఎంత అంధత్వంలో ఉన్నారయ్యా ఓ పరిసయ్యులారా, ధర్మశాస్త్రోపదేశకులారని ఏడుస్తున్నాడంటండి. ఎందుకు ఏడుస్తున్నా తెలుసా? ఆ ఏడుపు వెనకాల చాలా భయంకరమైన శిక్ష వాళ్ళకు ఉంది, చాలా భయంకరమైన వేదనలకు ఉంది. ఆ వేదన ఎరిగిన ప్రభువారు, ఏంటయ్యా మీరు ఇంత మందమతులైపోయారేంటి? ఇంతగా మీరు మీ కళ్ళు మూసుకుపోయినవి ఏంటయ్యా అని ఆయన చాలా బాధపడుతున్నాడండి, చాలా బాధపడుతున్నాడు. ఇంకా మరొక మాటను అక్కడ మనం చూస్తే లోకాసు వార్తలోని 21వ వచనంలో మీరు చూస్తుంటే 21వ వచనంలో అక్కడ ఆ పట్టణం గురించి 20వ వచనం యెరూషలేము దండ్ల చేత చుట్టబడట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకోండి. సరిపోద్దమ్మా? ఇక్కడ ప్రభువారు శిష్యులతో చెప్తున్నాడు, యెరూషలేమునికి నాశనం రాబోతుంది, యెరూషలేం పట్టణానికి ఆపద రాబోతుంది. ఆ ఆపదలో శిష్యులారా మీరు తప్పించుకోవాలంటే ఇదిగో సూచనలు, ఇదిగో ఇలా ఈ సంగతులు జరుగుతాయి. మీరు ఆ పట్టణంలో అప్పుడు ఉండకండి, పారిపోండి. ఆ పట్టణంలో మీరు ఇదిగో ప్రమాదం, మీరు శిష్యులు కదా, నా శిష్యులు కదా, నా సువార్తను మీరు ప్రకటిస్తున్నారు కదా, ఆ పట్టణానికి ఆపద వచ్చినప్పుడు మీరేం చేయాలి తెలుసు? ఆ పట్టణాన్ని విడిచి పారిపోండి, వెళ్ళిపోండి. నాశనం సపటేస్తే ఎందుకు నాశనం వస్తుంది తెలుసు? ఆ పట్టణానికి ఎందుకు నాశనం వస్తుంది? ఆ పట్టణానికి దేవుడు రాసిన మాటలు, క్రీస్తు గురించి రాసిన మాటలు, ఆ ప్రవచనాలు వీళ్ళు పెట్టలేకపోయారు, ఆ మాటలు గమనించలేకపోయారు, ఆ మాటలు అర్థం చేసుకోలేకపోయారు. కనుక ఆయన పట్టణంలో ఉన్న వాళ్ళని చూసి చాలా బాధపడుతున్నాడండి. కనుక ప్రియమైన దేవుని వల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో ఏ కార్యక్రమం చేసినా మీరు జాగ్రత్తగా గమనిస్తే దాని వెనకాల ఎంతో కారణాలు ఉంటాయండి. ఎవరైనా మీరు అడగండి, ఎందుకు యేసు ప్రభువారు గాడి దగ్గర ఆ రోజునే ఎందుకు ఎక్కాలని అడిగితే ఏదో కారణాలు చెప్తారు. కానీ ప్రియమైన దేవుని వల్లరా, అక్కడున్న కారణం ఏంటంటే జకర్యా గారి ప్రవచనము నెరవేరటం కొరకు ఆ యెరూషలేములో ఉన్న బిడ్డలు, లేదా ఆ ప్రజలు, లేదా శాస్త్రుల పరిచయాలు గుర్తెరిగి ఆయన రాజుగా వీళ్ళు ఎరిగి ఆయన తెలుసుకోవాలని ఉద్దేశం, చివరి ప్రయత్నం అది. మళ్ళీ గమనించాలి మీరు, ఆయన జీవితంలో ఆయన 33 సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుత కార్యాలేంటి, ఆశ్చర్య కార్యాలేంటి, స్వస్థతలేంటి, ఆయన మాట్లాడిన మాటలేంటి, అన్నిటిలో ఇది చివరిది. ఈ కార్యక్రమం ఎప్పుడు తెలుస్తుంది?
చివరిది లాస్ట్ కార్యక్రమం. ఇంకా ఆ తర్వాత ఆయన సిలువకు అప్పగింపబడతాడు. సిలువ అయిపోయిన తర్వాత ఇంకా ఆయన చంపేస్తారు, సమాధి చేస్తారు. ఇంకా వాళ్ళకి యేసుప్రభు వారు చెప్పే మాటలు ఏమి, చేసే కార్యక్రమాలు ఏమీ లేవు. చివరిది అది. ఆ 33 సంవత్సరాల్లో ఆ ప్రవక్తలు ఎవరైతే ప్రవచించారో, ఏదైతే చెప్పారో, ఏదైతే మాట్లాడాలో, ఏదైతే అద్భుతాలు చేయాలో, ఏదైతే కార్యక్రమాలు చేయాలో ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఆయన మన రోగములు భరించానని ఒక మాట ఉంటుందండి. ఆయన మన రోగములను భరించానన్న మాటకి ఆయన ఏం చేయడం తెలుసా? అనేక మందిని అంటే స్వస్థపరిచాడండి. ఆయన కుష్ఠ రోగులను బాగా చేశాడు. కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు ఇచ్చాడు, చేతులు లేని వాళ్ళు చేతులు, కళ్ళు లేని వారికి కళ్ళు, చనిపోయిన వారు లేపారు. ఆ సందర్భంలో ఒక మాట ఉంటుంది, మన రోగములు ఆయన భరించాడు. మరలో ఒక మాట ఉంటుంది, ఆయన వాక్యం చెప్పాడంటే ఎలా చెప్పాడో తెలుసా? జగత్తు పునాది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులని ఉంటుంది. జగత్తు పునాది మొదలుకొని మరుగు చేయబడి, అంటే ఏ ప్రవక్తలు కూడా చెప్పలేని మాటలు, ఏ రాజులు కూడా చెప్పలేని మాటలు, ఈవెన్ సొలొమోను రాజుగారు కూడా చెప్పలేని అద్భుతమైన మరుగైన మాటలంట యేసుక్రీస్తు వారు చెబుతారని ప్రవక్త చెప్పాడు. ఆ ప్రవక్త చెప్పిన మాట ప్రకారంగానే అనేకమైన మాటలు ఆయన చెప్పాడు. కొన్ని సందర్భాల్లో శిష్యులు అర్థం చేసుకోనప్పుడు, ఆయన ఖాళీగా ఉన్నప్పుడు, ఖాళీగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ సందర్భాలన్నిటిని కూడా శిష్యులకు చెప్పేవాడంట ఆయన. గమనించారా? ఆయన చేసిన అద్భుతాలు కానీ, ఆయన మాట్లాడిన మాటలు కానీ, ఆయన చెప్పిన ఉపమానాలు కానీ ఏది కూడా ఎక్కడా కూడా ధర్మశాస్త్రంలో ఉన్న లేఖనాలు కానీ, ప్రవక్తల ప్రవచనాలు కానీ ఎక్కడ తీసుకుపోకుండా చాలా ఆచితూచి చాలా జాగ్రత్తగా ఆయన అడిగి వేసివాడండి. ఎక్కడ కూడా తేడా రాకూడదు. ఎక్కడ కూడా ఆ ప్రవక్తల యొక్క లేఖనాలకు తప్పు పట్టకూడదు. కరెక్ట్గా ఖచ్చితంగా ఆ మాటల ప్రకారంగా నేను నెరవేర్చాలి అని ఆయన సువార్త ప్రకటించినప్పుడే చెప్పేశాడు. ప్రవక్తల ధర్మశాస్త్రంనైనను ప్రవక్తల వచనములను నేను కొట్టివేయటానికి రాలేదు, అది నెరవేర్చడానికి వచ్చాను. ఆ నెరవేర్చడం కోసం ఎన్ని అవమానాలైనా పడతాను, ఎన్ని బాధలైనా పడతాను, ఎన్ని నిందలైనా పడతాను. ఏంటి ప్రభువారు చాలా కఠినంగా వాక్యం చెప్పినప్పుడు ఒక సందర్భంలో నుండి కొండ మీద నుంచి దోసేయాలనుకున్నారంట ప్రభువారిని. ఎక్కడి నుంచి అంట? కొండ పేటల వరకు ఉంటుంది, కొండ పేటు వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి దోసేయాలని చూశారంట. ఎందుకో తెలుసా? ఆయన ఒక మాట అన్నాడు. ఏమనంటే అక్కడ ఒకసారి మీరు చూస్తారా మాట, యేసు ప్రభువారు సువార్త ప్రకటిస్తూ కెపెర్నహూమునకు వచ్చాడు. ఆ కెపెర్నహూమునకు వచ్చినప్పుడు ఆ ఊరు వాళ్ళే ఆయన ఏం చేశారంటే కొండ పేటల వరకు తీసుకెళ్ళి ఆయన ఎందుకు తోసేయాలనుకున్నారో తెలుసా? ఆయన చెప్పిన మాటలు వాళ్ళకి అంత బాధ కలిగించేసినాయి. ఆయన చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి? బాధ కలిగించినాయి. ఎందుకు బాధ కలిగించినాయి? అవి ప్రవక్తల ప్రవచనాలు చెప్పవలసిన మాటలు అవి. ఇదిగో మీ వినికిడిలో ఈ మాటలు నెరవేరవలసి ఉన్నవి అనే మాట ఆయన ధర్మశాస్త్రం గ్రంథం తీసుకున్నప్పుడు అండి. అది లోకాసు వార్తలోకి వచ్చింది. ఒకసారి లోకాసు వార్తలోకి వచ్చేస్తే అక్కడ ఆయన ఊర్లో వెళ్ళాడు. 4వ అధ్యాయం 16వ వచనం చూస్తే, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చెప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథమును విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, శరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని రాయబడిన చోటు ఆయనకు దొరికేను. ఇక్కడ సందర్భం చూశారు కదండి. ఇక్కడ యేసు ప్రభు తాను పెరిగిన, అంటే వాళ్ళ ఊరు వెళ్ళాడండి. ఆయన ఎక్కడైతే పెరిగాడో, ఎక్కడైతే దేవాలయంకి వెళ్ళివాడో, ఎక్కడైతే ఆయన చర్చిలోకి వెళ్ళివాడో ఆ ఊరిలోకి వెళ్ళి ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత, 30 సంవత్సరాలు అయిన తర్వాత బాప్తీసం తీసుకున్న తర్వాత వాళ్ళ ఊరు వెళ్ళి
తన వాడుకు చెప్పున అనుంచండి అన్నమాట. తన వాడుకు చెప్పున అంటే ఈయన బాల్యంలో కూడా ఏం చదివేవాడు అన్నమాట? ధర్మశాస్త్రం చదువుకునేవాడు, వెళ్ళి లేఖనాలు చదివితే ఉండేవాడు ధర్మ గ్రంథంలో. ఆ దేవాలయంలోకి వెళ్ళి ఏం చేసేవాడు ఈయన? చదువుతావాడు, ధర్మశాస్త్రం చదివేవాడు. అలాగ తన వాడుకు చెప్పిన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకు నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని, యెషయా గ్రంథం అంటే దేనికి దానికి చుట్టలుగా ఉంటాయి. ఇప్పుడు మనకు ఉన్నట్టుగా లేవు పాత నిబంధనలు. యెషయా గ్రంథం ఒక చుట్ట, ఇర్మియా గ్రంథమో చుట్ట, యెహెజ్కేలు గ్రంథమో చుట్ట, కీర్తనలు ఇలా చుట్టలుగా ఉండేవి. యెషయా గ్రంథాన్ని వాళ్ళు వాళ్ళకి ఇవ్వగానే ఆయన 42వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనాన్ని వాళ్ళకి ఇచ్చారు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం ఇవ్వగానే ఆయన చదువుతున్నాడు ఏమని? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరలో నుండి వెలుపలకి తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకున్నా. ఇక్కడ సరిపోద్దమ్మా. ఇక్కడ ఆ యెషయా గ్రంథము 42వ అధ్యాయములో ఉన్న ఆ మాటలు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అదే మాటలు చదివి శాస్త్రులకు ఇచ్చేసి ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఈ యెషయా గ్రంథము 42లో ఉన్న ఈ మాటలు ఎవరి గురించో తెలుసా? నా కొరకే అన్నాడండి. వెంటనే పళ్ళు నూరేశారు. అంటే నువ్వు ఈ ఊరోడివి, ఈ ఊళ్ళో తిరిగా, ఈ ఊళ్ళో ఉన్నావు, నీ గురించి ఎక్కడో ప్రవక్త రాసి పెట్టాడా అని చూడ. కింద మీరు చదువుకుంటూ వెళ్తే మీకు బాగా అర్థమవుతుంది. ఆయన గ్రంథము చుట్టి పరిచారులకి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేరు చూడగా అప్పుడు అంటున్నాడండి ఆయన మాట, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నేను చదివాను యెషయా గ్రంథం 42వ అధ్యాయము. ఈ 42వ అధ్యాయములో ఉన్న ఈ మాటలు ఏది? గుడ్డివారికి చూపు, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన విడుదల, చీకట్లో ఉన్న వెలుగు, ఈ కార్యక్రమాలన్నీ మీ వెనుకడిలో ఈరోజు మీరు జరగబోతాయి అని ప్రభువారు ఎప్పుడైతే ఆ మాట అన్నాడోనండి, చూడండి అప్పుడు అలా ఏం చేయరు. అప్పుడు అందరూ ఆయన్ను గుర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలను ఆశ్చర్యపడి ఈయన యేసోబు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అనే సామెత చొప్పున కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితవో మేము వింటము, ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురా నేను. అంటే ఇక్కడ ఆ మాటలు మీ వినికిడిలో నెరవేరుతున్న నా గురించే రాయబడ్డాయని చెప్పిన తర్వాత అక్కడ ప్రభువారికి అక్కడ ఒక సందర్భం ఉంది. మీరు ఇక్కడ నేను ఈ మాటలు మీ వినికిడిలో జరుగుతున్నాయని చెప్పారు కదా, మీరు అద్భుతాలు చేయమంటారు కదా, ఆశ్చర్యకార్యాలు చేయమంటారు కదా అని మాట్లాడుతూ అయినా 28, 29, 30 వచనాలు చూడండి. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో, ఎందుకు ఆగ్రహం? సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకుని లేచి ఆయనను పట్టణం నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకుని పోయిరి. ఎవరు? ఎక్కడ? వాళ్ళ ఊళ్ళోలే, వాళ్ళ సొంతూరోళ్ళు, ఆ నజరేతు వాళ్ళు. ఇదిగో ఈ రాయబడిన మాటలు మీ కొరకే, నేనే ఈ మాటలు ఎవరి కొరకైతే రాయబడిన ఆయనే నేను. ఇదిగో మిమ్మల్ని అందరినీ చీకటిలోంచి వెలుగులోని రప్పించడానికి, మీ అందరికి రోగిసులైన వారు బాగు చేయడానికి, స్వస్థపరచడానికి ఇదిగో ప్రభు అయిన దేవుడు యెహోవా నన్ను ఈ లోకానికి పంపించాడు అని చెప్పగానే
అయితే నీవే అద్భుతాలు చేస్తావు చెయ్యి, ఏ స్వస్థతలు చేస్తావు చెయ్యి, మేము చూస్తాం అని ఏలాకోలంగా హేళనగా యేసుప్రభుతో మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, ఒక మాట చెప్పాడండి అక్కడ. ఏలియా గారి గురించిని ఎలీషా గారి గురించి 2 విషయాలు చెప్పాడు అక్కడ. ఏంటో తెలుసా? ఆ 2 విషయాలు ఏంటంటే, ఏలియా గారు ఏంటి 3.5 సంవత్సరాలు కరువు రాగా ఎక్కడికి వెళ్ళాడంట? సారేపతి గ్రామంలోకి వెళ్ళాడు. ఆ సారేపతి గ్రామంలో కేవలం ఒక విధవరాలు చేత పోషింపబడ్డాడు. యెరూషలేము రాలేదు, సారేపతి అని అన్ని జనుల దేశం వెళ్ళాడు అని ఒక మాట చెప్పాడు. రెండవది ఎలీషా గురించి చెబుతూ, ఇశ్రాయేల్ దేశంలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నా ఎలీషా ఎవరిని బాగు చేశాడంట? సిరియా దేశంలో ఉన్న నయమాన్నే బాగు చేశాడు. వీళ్ళని బాగు చేయలేదు, సొంతోళ్ళు బాగు చేయలేదు, ఎక్కడో అన్ని జనులు బాగు చేశాడు. ఏలియా గారు స్వదేశం రాకుండా సారేపతి అన్ని దేశంలోకి వెళ్ళాడు అని చెప్పగానే వీళ్ళకి చాలా విపరీతమైన కోపం వచ్చేసింది. అదిగో అదిగో మమ్మల్ని ఎంత మాట అంటావు, మేము ఎంత పెద్దవాళ్ళం, ధర్మశాస్త్ర పండితులు, మమ్మల్ని ఎంత మాట అంటావని ఆగ్రహముతో నిండుకొని. దేనితో ఆగ్రహం అంటే? చాలా భయంకరమైన కోపం. ఎంత కోపం అంటే ఆయన ఊరు బయటికి తీసుకెళ్ళి ఆ కొండ పేట్ల మీద అనిపించింది అంట వాళ్ళకి. అంత కోపం వచ్చేసిందంట. ఎందుకు వచ్చింది అంత కోపం వాళ్ళకి అంటే, నేనేనయ్యా మేము రక్షించడానికి వచ్చిన మెస్సయ్యని, మీరు నన్ను యేసోపు కొడుకు అనుకుంటున్నారు, మరియమ్మ గారు కొడుకు అనుకుంటున్నారు, ఇక మా సోదరులు యోసేపు, యాకోబు, యోధా మా తమ్ముళ్ళు అనుకుంటున్నారు మీరు. కానీ మీరు అనుకున్నట్టుగా నేను శరీరధారిగా నేను ఉన్నానని వీళ్ళ పిల్లోడిని అనుకుంటున్నారు, వీళ్ళ కుటుంబంలో వచ్చాను అనుకుంటున్నారు. కానీ నేను పరలోకములో తండ్రి యొద్ద నుండి ఆత్మని నేను ఈ తల్లి గర్భంలోకి వెళ్ళి శరీరం ధరించుకొచ్చిన మానవునే తప్ప నేను మాత్రం ఈ లోకానికి సంబంధించిన వాడిని కాదు అని చెప్తుంటే వాళ్ళు ఏంటి పళ్ళు నూరేసేవారంటండి. ఎంత అపచారం. చెవులు మూసుకోండి అందరూ అంటున్నారు. అందరు చెవులు మూసుకోండి, పళ్ళు నూరేస్తూ నువ్వేంటి ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రభువారు ఆ రోజు ఆ ప్రవక్తల యొక్క లేఖనాలు చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకునేవారు కాదండి. ఇవన్నీ నేను మొదటి నుంచి జరుగుతుందో వచ్చేవి. అదే లాస్ట్లో గాడిద గురించి అదే చెప్తున్నాను. మొదట్లో జరుగుకుంటే చాలా వచ్చినాయి, చాలా చెప్పాడు. ఇదిగో ప్రవక్తల యొక్క ప్రవచనాల ప్రకారంగా నేను ఇదిగో చేస్తున్నాను. ఈ మాటలు చెప్పడానికి కారణము, ఈ అద్భుతాలు చేయడానికి కారణము, నేను ఈ సూచక్రియలు చేయడానికి కారణం ఏంటో తెలుసా? లేఖనాలలో ప్రవక్తలు ప్రవచించారు. ఒక ఆయన నెతుక్కుంటూ వెళ్ళాడు ఎక్కడో చాలా దూరం, ఎవరు కూడా దగ్గరికి వెళ్ళటం లేదు, అందరు భయపడిపోతున్నారు. ఆయన ఒక్కడి కోసం నెతుక్కుంటూ సముద్రాలు దారుకుంటూ వెళ్ళాడు. గెరాసేనుల దేశం. అక్కడ ఒకడు ఉన్నాడు, దెయ్యాలు పెట్టేసి, ఎవడు కూడా ఆయన్ని ఆదరించేవాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు, కాపాడేవాడు లేడు. కానీ నెతుక్కుంటూ వెళ్ళాడు. వెంటనే వాడు బాగు చేసి మరలా వచ్చేసాడు. ఎందుకు ఈ కార్యక్రమం చేశాడో తెలుసా ప్రభువారు? చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకురావడానికి. ఆడ భయంకరమైన చీకటి. ఎంత భయంకరమైన చీకటి అంటే వాడిని ఎవరు కూడా సంఖ్యలతో బంధించలేకపోతున్నారు. కాళ్ళు చేతులు తెంపేస్తున్నాడు, తన శరీరం అంతా లాగేసుకుంటున్నాడు, గీరేసుకుంటున్నాడు, రక్తాలు వచ్చేసిపోతున్నాయి శరీరం అంతా. అంత భయంకరమైన కఠినమైన పరిస్థితుల్లో ఉన్నవాడిని ఎవరు కాపాడారు? మనుషుడు ఎవ్వరు కూడా కాపాడలేకపోయారు. మరి ఆ రోజుల్లో భూత వైద్యులు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఆ రోజులు చేతబడులు చేసే వాళ్ళు ఉన్నారో తెలియదు, కానీ ఆ రోజుల్లో తాళ్ళు కట్టే వాళ్ళు ఉన్నారో తెలియదు, కానీ మరి ఉంటారు, లేకుండా ఉంటారు, ప్రతి తరంలో ఉంటారు. వీళ్ళు ఎవడ కూడా వల్ల కావట్లేదు. అయ్య బాబా ఇది మా వల్ల కాదంటున్నారు. కానీ యేసుప్రభు వాడి దగ్గర కూడా వెళ్ళలేదండి. ఆ ఊరు వెళ్ళి ఆ దరి అంటే ఆ సముద్రం వారనే ఉన్నాడు. ఈడే పరుగుని వచ్చేసాడు. ఈయన పట్టుకోవాలంటే 100 మంది పోగు చేసి పట్టుకోవాలండి, తెలుసా మీకు? 100 మంది పోగడ పట్టుకోవాలి సంఖ్యలు పెట్టడానికి. కానీ యేసుప్రభు ఆ ఊరి దరికి వెళ్ళగానే, ఆ సముద్రం వారకు దిగగానే వాడే పరిగెత్తుకుంటూ వచ్చేసాడంటండి ప్రభు దగ్గరికి. ప్రభా నువ్వెందుకు వచ్చావా నాకు తెలుసు, దయచేసి నన్ను ఈ ఊళ్ళో పండగ చేసుకుంటున్నారు నన్ను చూసుకుని. తెలుసా మీకు? ఒకసారి చెప్పాను, వీడిని బట్టి ఆ ఊళ్ళో చాలా పండగలు చేసుకుంటున్నారు. ఏంటో తెలుసా? ఏం పండగో తెలుసా? వాడిని తీసుకెళ్ళి ఏదో ఒక 100 మంది మొత్తం 200 మంది పట్టేసుకుని ఆ ఊరు తీసుకెళ్ళి ఒక స్తంభానికి సంఖ్యలతో మొత్తం ఒళ్ళంతా కట్టేసిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? మొత్తం ఒక్కసారి తెంపేటప్పటికి మొత్తం తునకలు అయిపోతున్నాయంట.
అప్పుడు ఇలా భలే 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 తెంపేశాడు. భలే పండగ చేసుకునేవారు అని చూసుకుని, ఆనందం పడిపోయేవారు వాడిని చూసుకుని. ఎందుకంటే ఎవరు కూడా అంత భయంకరమైన సంఖ్యలో తెంపుకునే శక్తి ఎవరు కూడా లేదు. కానీ దురాత్మలు పట్టేసిన వీడు ఎంత సంఖ్యలతో బంధించిన వాటన్నిటిని తెంపేసుకుంటున్నాడు. ఇటువంటి భయంకరమైన సంఖ్యలతో బంధింపబడిన వాడిని, అది యెషయా గ్రంథం మనం చదివేందాక, ఆ సంఖ్యల చేత బంధింపబడిన వారిని విడిపించడానికి నేను వస్తున్నాను, అదిగో రాబోతున్నాడు మెస్సియా. అలా మహనీయుడు వచ్చి వాడి దగ్గరకు కూడా వెళ్ళలేదండి. ఆ ఊరి దరినే ఉన్నాడు. ఇంకా ఊడిలోకి కూడా వెళ్ళలేదు, ఆ గ్రామంలోకి వెళ్ళలేదు. పరుగు 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 పరుగును వచ్చి సాష్టాంగ నమస్కారం పెట్టి, ప్రభువా దయచేసి ఈడు మాకు చాలా ఇష్టమైన వాడు, ఈడులో మేము చాలామంది దెయ్యాలు ఉన్నాం, మమ్మల్ని వీడిలో ఉండని ఆడుకోనేవి అన్నప్పుడు, మీరందరూ వెళ్ళిపోవడానికి ఉండడానికి వీలు లేదని ఒక్కసారి ఒక మాట ఆజ్ఞాపించగానే ఆ దెయ్యాలని వాళ్ళలోంచి వెళ్ళిపోగానే అప్పుడు వరకు బట్టలు కట్టుకోనివాడు, అప్పుడు వరకు ఎన్నో గాయంతో ఉన్నవాడు, తన బతుకంతా చాలా భయంకరంగా చూస్తేనే భయపడేవారికి ఉన్న అతడు ఏమైందో తెలుసా, స్వస్థ చిత్తుడై ఉంటుందన్నమాట, వస్త్రములు కట్టుకుని కూర్చున్నాడంటండి. నిజంగా ఎంత చీకటిలోంచి ఎంత గొప్ప వెలుగులోనికి ప్రభువారు నడిపించాడో చూడండి. ఎంత భయంకరం చీకటి బ్రతుకు నుంచి ఎంత గొప్ప వెలుగులోనికి ప్రభువారు వాడిని నడిపించారో ఒక్కసారి చూడండి. అలాగా ఆ రోజుల్లో ప్రభువారు ఆ ప్రవక్తల యొక్క ప్రవచనాలు, ఆ లేఖనాలు నెరవేర్చడం కోసం ఆయన తిరగలేనంటే ఊరిలు గ్రామం ఆ రోజుల్లో లేదు. ప్రతిరోజు పగలు రాత్రులు తిరగడమే 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 తిరగడమే. ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రభువారు చివరిలో చేస్తున్న ఆ కార్యక్రమమే ఈ మట్ల ఆదివారంగా మనం జరుపుకుంటున్నాం. ఎందుకు మట్టలతో ప్రభువారు ఊరేగించుకుంటూ వెళ్ళాలి? ఎందుకు ప్రభువారు గాడిదెక్కుకుంటూ వెళ్ళాలి? ఎందుకు ప్రభువారిని జయము 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 జయమంటూ ఆయన్ని పొగడాలి? ఎందుకు ఈ కార్యక్రమం ఎవరి కోసం చేయాలంటే కేవలము ఆ రోజు ఆ యెరూషలేములో ఉన్న యూదుల్లో ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ఆ ధర్మశాస్త్రోపదేశకులు నేను మెస్సియానని గుర్తుపెట్టాలి, రాజు అని తెలుసుకోవాలని ఆ కార్యక్రమాన్ని ప్రభువు చేశాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకు ఆ కార్యక్రమాన్ని ప్రభు చేశాడు, ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఆ రోజున వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చూచి గుర్తెరిగి, ఆహా ఇంతకాలం ఈయన ఎవరో 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 అనుకున్నాం, కానీ ఎవరో తెలిసి ఈయన సాక్షాత్ మెస్సియే. ఎందుకంటే జకరియా గ్రంథములో రాయబడిన ప్రవచన ప్రకారమే ఈయన గాడిదెక్కాడు, ఆ గాడిద మీద బట్టలు వేశారు, ఆ బట్టలు వేస్తున్న జనమంతా ఊరేక్కుంటూ తీసుకెళ్తున్నారని వాళ్ళు గమనించాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటండి, లోకాసు వార్తలు చెప్పినట్లుగా ఈ దినమందైనా చూడ ఆ మాట, నీవును ప్రభువు నిన్ను దర్శించు కాలమన, ప్రభువు ఈ దినమంద చదువమాట, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకు మేలు, నీకు మేలు. చూడండి ఎంత మంచి మాట చెప్తున్నాడు ప్రభువారు. ఈ రోజైనా, ఇప్పుడు వరకు జరిపోయిన పాస్ట్ ఈజ్ గాస్ట్, వెళ్ళిపోయింది, ఇంకా వెళ్ళిపోయింది. గతం అంటారు చూసారా, వెళ్ళిపోయింది పోత పని ఉండే పద్ధతి. ఈ నీ దినమందైనా, చూడండి ఎంత చక్కటి మాట తెలిసిందన్నమాట. ఈ నీ దినమందైనా, పాతకాలంలో నువ్వు ఎలా బ్రతికావో ఎలా చేసావో అదంతా వదిలేయి, అనవసరంగా వదిలేయి. ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను నీవు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. మనతో మాట్లాడినట్టు చూడండి మాట. ఈ నీ దినమందైనా, ఈ రోజైనా సమాధాన సంబంధమైన సంగతులు నీవు తెలుసుకుని ఎడల నీకెంతో. పాతకాలంలో ఎలా బ్రతకవో ఎలా జీవించావో మాకు అనవసరమయ్యా, నేడే అనుకూల సమయం, నేడే రక్షణ. ఈ రోజైనా తెలుసుకోయ్యా బాబు అన్నట్టుంది. ఈ రోజైనా గుర్తెరుగు, ఈ రోజైనా బ్రతుకు దేవుని కోసం, ఈ రోజైనా జీవించు. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. పాతకాలంలో ఎలాగో బ్రతుకొచ్చేసావు, ఎన్నో రోగాల నుంచి జయించుకుంటూ వచ్చావు, ఎన్నో తెగుల నుంచి జయించుకుంటూ వచ్చావు, ఎన్నో వ్యాధుల నుంచి బయటపడ్డావు. అవన్నీ వదిలేసి ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన
సంగతులను నీవు తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, నీకెంతో మేలు. కనుక ప్రేమ దేవుని వల్ల చివరిగా నేను చెప్తున్నా, మనకి దేవుడు ఎంతో గొప్ప భాగ్యం ఇచ్చాడు. మన భాషలో, మనం చదువుకున్న జ్ఞానంలో దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ గ్రంథాన్ని మనం చాలా జాగ్రత్తగా, ఆ అందుల వలె, ఆ శాస్త్రాల పరిచయాలు అందులండి, నిజంగా చాలా అందులండి నిజంగా. మరి అంత మందమతులైపోయారు, అర్థం కావట్లేదు. ఎన్నో సందర్భాలు ప్రభు చెప్తున్నా, అదిగో ఇలా ఉంది, ఇలా ఉంది, నేనే మెస్సీని, నేనే మెస్సీ, నేనే రాజుని, నేనేనయ్యా ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలని, ఆ దావీదు చెప్పిన ఆయన నేనే, ఆ మోషే చెప్పిన ఆయన నేనే, అబ్రహాం చెప్పిన ఆయన నేనే అని ఎంత మొర్రు పెట్టుకున్నా వాళ్ళు వినలేదండి. చివర అంటున్నాడు, ఈ నీ దినమందైనా, నీవు ఈ నీ దినమంది, ఈ రోజైనా గమనించండి అయ్యా, గాడిద ఎక్కువ వస్తానని ఈ రోజైనా గమనించండి అయ్యా, ఊరేగింపుతో వస్తున్నానయ్యా గమనించండి అయ్యా అని ప్రభువారి పాపం ఎంతో వేదనతో కన్నీళ్లతో బాధపడుతూ చెప్తున్నాడండి. కనుక మనం కూడా ఎన్నో మాటలు, దేవుని మాటలు మనకి వినిపింపబడుతున్నాయి, ఎన్నో వాక్యాలు చెప్తున్నాం, ఎన్నో లేఖనాల్లో ఇలా ఉంది, ఇలా ఉందని చెప్తున్నాం. కనుక వాటిని మనం కూడా చూడండి, వాటిని మనము కూడా ఎరగలేదనుకోండి, మన పరిస్థితి కూడా అంతేనండి. వాళ్ళకే కాదు పనిష్మెంట్, మనకు కూడా పనిష్మెంట్ అవుతుంది. అది మనకొద్దు, ఆ పనిష్మెంట్ మనకెందుకు, ఆ శిక్షలు మనకెందుకు. మనం ఏం చేయాలి తెలుసా? అమ్మో వాక్యములు ఇలా రాయబడింది, అయ్యో లేఖనాలు ఇలా చెప్పబడినవి, దేవుని మాటలు ఇలాగా దేవుడు చెప్పాడని మనము ఆ అందుల వలె గుడ్డువారంగా కాక కండ్లు తెరిచిన వారం, కండ్లు ఉన్నవారముగా ఈ లేఖనాలను ఎరిగి, అమ్మో ప్రభువారు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం లేఖనం ప్రకారంగా చేశాడా? ఒక కోడి కూసిందంటే కారణము ఏంటి? ఒక కుష్ఠువా వ్యాధిని బాగు చేశాడంటే కారణము, ఒక గెరసీన దేశంలో ఉన్న బాగు చేశాడంటే దానికి కారణము, కళ్ళు లేని వారు కళ్ళు ఇచ్చాడంటే దానికి కారణము. ఇలా ఎన్నో కారణాలను బట్టి ప్రభు తన జీవితాన్ని త్యాగం చేసి, వాళ్ళు బాధపడిన, ఆ శాస్త్రుల పరిచయాలు బాధపడిన, ఆ శాస్త్రుల పరిచయాలు కోపపడిన, ఆయన ప్రవక్తల యొక్క మాటల ప్రకారమే చెప్పాడు తప్ప తన సొంత మాటలు ఏమీ. మేము అందుకే అప్పుడప్పుడు మీరు బాధపడుతుంటారు, వీళ్ళకి ఏం పని లేదు ఎప్పుడు చెప్తారని. మీరు బాధపడినా పర్వాలేదు, ప్రభు బాధపడకూడదు. మీరు ఎంతకాలం మమ్మల్ని కోపడతారు? మేము ఎంతకాలం ఉంటాం ఇక్కడ, మీరు ఎంతకాలం ఉంటారు? ఆలోచించారా? మేము ఎందుకు ఇంత కఠినంగా మీకు చెప్తామంటే, అప్పుడప్పుడు మీరు బాధపడేది కొద్దిసేపే, మేము బాధపడేది కొద్దిసేపే. కానీ ఒక రోజుని మీరు వెళ్ళిపోవాలి. ప్రభువారు చెప్పాడు. ఆ చివరి టైంలో కూడా చెప్తూ ఏడుచాడండి, ఏడుతూ చెప్పాడు, ఈరోజు ఆయన ఎరగండి అని. ఆయన ఉన్నాడా? అలా ఏడ్చిన ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి వెళ్ళిపోయాడు. అలా చెప్పించుకున్నవారు వాళ్ళు కూడా విన్నారు, మర్చిపోయారు, వాళ్ళే చచ్చిపోయారు, వెళ్ళిపోయారు. చెప్పిన ఆయన వెళ్ళిపోయాడు, చెప్పించుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ చెప్పిన ఆయన మాత్రం ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోయాడండి. ఇది గమనించాలి. చెప్పిన ఆయన మాత్రం ఖచ్చితంగా యథార్థంగా చెప్పి వెళ్ళిపోయాడు. దాంట్లో ఏం కలపలేదు, ఏం తీయలేదు. ఒక సందర్భంలో ప్రభువారిని అంటూ ఉంటారు ఒక ఆయన, ఏమన్నా తెలుసా, నీ మాటలు చాలా ఖచ్చితంగా చెప్తున్నావయ్యో, మొహమాటం లేదు. బంధువులని మేమైతే తల్లిదండ్రులని ఒక విధంగా చెప్తాం. మనం ఎలా ఉంటామంటే, తల్లిదండ్రులకు ఒక మాటలు ఒక రకంగా, ఏంటి బంధువులకు ఒక రకంగా, వేరే వాళ్ళకి ఒక రకంగా చెప్తాం. కానీ యేసుప్రభు అంటే తల్లి అయినా ఒకే, తల్లి బంధువులైనా ఒకే, పక్కవారైనా ఒకటే, ఎవరి దగ్గరైనా ఒకే విధం అంటండి ఆయన. మొహమాటం అంటే నిర్మొహమాటంగా మాట్లాడేవాడంట. అలా మాట్లాడేవాడంట, నిర్మొహమాటం. తన పర అనే భేదం అనేది ఆయన మాటలో కానీ ఆయన చేతలలో కానీ ఉండేది కాదండి. అందుకనే ప్రభువారు అపోస్తలుడు పౌలు గారు బాధపడుతుంటారండి, మీరు క్రీస్తు వలె మీ స్వరూపం ఏర్పడాలి. ఎలా ఏర్పడాలి మీరు? ఆ క్రీస్తు స్వరూపం. ఆయన ఎలాగైతే మొహమాటంగా మొహమాటం లేనివాడిగా మాట్లాడాడో, ఆయన పాటించాడో, నడిచాడో, జీవించాడో, ఆ స్వరూపంలోకి మీరు అందరూ చెయ్యాలి. ఆ విధంగానే మీరు కూడా బ్రతకాలి. ఎంతకాలం బ్రతుకుతారు? ఇక్కడ చాలామందికి 60 పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, 40 పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, 20 పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, 10 పైన ఉన్న వాళ్ళు ఉన్నారు. అంతే కదా? 60 పైన ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు చాలా దగ్గరికి వచ్చేసినట్టు మరణానికి. అంతే కదా? 60 వచ్చేసినట్టే ఇంకా చాలా దగ్గరికి వచ్చేసింది మన యాత్రకి. 40 ఉన్న వాళ్ళని మాకు కొంచెం దూరం ఉందలే అనుకుంటాం.
20 ఉన్నవాళ్ళు మాకు చాలా దూరం ఉంది, 10 ఉన్నవాళ్ళు అబ్బో చాలా దూరం ఉంది మాకు అనుకుంటాం కదండి. 10 అయినా, 20 అయినా, 40 అయినా, 60 అయినా, 80 అయినా ప్రేమ దేని వల్లరా, మనం ఈ లోకాన్ని ఏదో ఒక క్షణాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ప్రభువారు కూడా విడిచి వెళ్ళిపోయాడు, బాధపడుతూ ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు. ఆయన బాధపడుతూ ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు. అయ్యో నేను వెళ్ళిపోతున్నాను, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను నేను. కానీ నువ్వు మాత్రం తెలుసుకో, ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీకు మేలయ్యా, నీకు మేలయ్యా, నీకు మేలయ్యా. కానీ తెలుసుకోలేదు, మనకి మేలుకి ఆపోజిట్ ఏంటి? కీడయ్యా, కీడయ్యా, కీడయ్యా. కీడు మనకొద్దయ్యా, మనకొద్దయ్యా, మనకొద్దు. కీడు మనకెందుకు? మేలే. మేలు మనకి కావాలంటే ఆ మాటలు ఉన్నట్టుగా మనం స్వీకరించి అంగీకరించి ఆ మాటల ప్రకారంగా మనం బ్రతికేయాలి, ఆ మాటల ప్రకారం మనం జీవించేయాలి. కష్టమే. యేసుప్రభు మాటల ప్రకారంగా బ్రతకడం అనేది, జీవించడం అనేది, ఆచరించడం అనేది, అనుసరించడం అనేది, నడవడం అనేది కష్టమే. ఎంతకాలం కష్టమయ్యా అంటే కొద్ది కాలమే. అవి కష్టంగా ఉన్నాయని ఆ మాటలు మన ఇష్టానుసారంగా మార్చుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎప్పుడు కూడా చేయకూడదు. మీకు తెలుసు, గవర్నమెంట్ వారి రూల్స్ ఉంటాయండి, తెలుసా మీకు? గవర్నమెంట్ వారు కొన్ని రూల్స్ పెడతారు. ఆ రూల్స్ ప్రకారంగా మనకు నడవడం కష్టమని మనం చేయటం మానేస్తామా? ఇప్పుడు మనం రోడ్డు అంటే వెళ్ళాలి, ఏ పక్క రోడ్డు గవర్నమెంట్ వాళ్ళకి రూల్ పెట్టారు. ఏంటిది? ఎడం పక్క అంటే అబ్బాయి నాకు కుదరదు, నేను ఆటో ఇలా నడుచుకుంటూ వెళ్తానంటే ఏదో ఒక వాహనం వచ్చి మనకు గుద్దేస్తుంది. గనుక రోడ్డు మీదకి వెళ్ళగానే ప్రతి ఒక్కరికి మైండ్లో ఫిక్స్ అయిపోవాలంటే తెలుసా, నేను ఎక్కడికి వెళ్ళినా రోడ్డు పక్క ఎడం పక్కే నడుచుకుంటూ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎడం పక్కే నడుచుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఓట్ల ఎలక్షన్ అని ఒక రోజు పెట్టారు, ఏదో ఒక రోజు పెడతారు. ఆ రోజున వెళ్ళే మనం ఓటు వేయాలి. లేదు నేను తర్వాత రోజు వెళ్ళి వేస్తాను, నాకు ఓటు తండి అంటే అది కుదురుతుందా? నాకు కుదరదు. ఎలక్షన్ ఎప్పుడు? 15వ తారీఖు, 16. నేను 20వ తారీఖున వస్తాను, నాకు ఓటు తీసుకురండి అన్నారు అనుకోండి, నీ దిక్కున్నా కూడా చెప్పుకొని తీసుకురమ్మంటారు అంతే. ఏ రోజైతే వాళ్ళు చెప్పారో ఆ రోజున మనం కళ్ళు మూసుకుని వెళ్ళిపోయి ఓటు వేయాలంతే తప్పకుండా. ఆడు చెప్పిన టయానికి మరలా 6 అయిపోతే కుదరదు, కరెక్ట్గా 5 లోపే వెళ్ళిపోవాలి. ఇది లోకంలో చట్టాలు. అది మనకు కష్టమైన కొంతమంది నేను నడవలేరండి, పాపం నడుపుతాకుంటారు, వీల్ చైర్ మీద ఎట్టి పట్టుకుపోయి వెళ్ళిపోతున్నారు. పాపం అండి ఇవి నడవలేదండి, ఓటు తీసుకొచ్చి ఇంటికాడ వేస్తుందండి, కుదరదు అమ్మా. ఇవి నడవలేదండి, మంచం పట్టుందండి, రాలేదండి, కుదరదు. అవసరమైతే చర్చి మీద మోసుకుంటారండి, అంతేగాని ఓటు మాత్రం ఇంటికి రాదు. మీరు రావాలి ఓటు దగ్గరికి. ఎంత ఖచ్చితమండి ఆఫ్టర్ ఆల్ ఓటు. అవునండి, లోక చట్టాలు పెట్టే నీవు చచ్చిపోయిన చావు అంతేగాని తప్పకుండా అక్కడికే వచ్చి ఓటేయి. మరి ఏసయ్యది? ప్రభువా నేను రాలేను కానీ నువ్వు వచ్చే. రావా ఏసయ్యా, నువ్వు రావా? నువ్వే వచ్చే, మేము మాత్రం రా ప్రభువా. చూసారా ఎలా మార్చేసింది లోక చట్టం. కనుక లోక చట్టాలే మనం ఎంత ఖచ్చితంగా చేస్తున్నాం తెలుసా మీకు? లోక చట్టాలు చాలా ఖచ్చితంగా చేస్తున్నాం. మరి బైబిలు దేవుని చట్టం ఇంకెలా చేయాలి? లోకం చట్టం కంటే ఇంకా బాగా, ఇంకా ఉన్నతంగా మనం చేయాలి. కానీ ఈరోజు బాధాకరం విషయం ఏంటంటే లోక చట్టాలు సక్రంగా చేస్తున్నారు, దేవుని చట్టాలు సర్వనాశనం చేసేసారు. ఎంత బాధాకరం అండి. లోక చట్టం చాలా చక్కగా చేస్తున్నారు, వాళ్ళు చెప్పినట్టు ప్రకారంగానే, వాళ్ళు చేయమంటే ప్రకారంగానే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను అన్నీ చెప్పట్లేదు మీకు. కానీ దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో చట్టాలు, ఈ క్రమాలు మాత్రం ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు మార్చేసి చించేసి, మొన్న కుర్రోడు నడితే 10th క్లాస్ ఎలా రాశారంటే చించేసాడంట. ఏమనుకోవాలి చించాడంటే? వాళ్ళు ఏమీ అర్థం రాకుండా చింపాడానా అంటే బాగా రాసేసాడానా? ఆలోచించండి. కనుక మనము క్రీస్తు యొక్క మాటలను మనకు ఈ రోజైనా ఈ క్షణమైన చక్కగా అర్థం చేసుకుని ఆ మాటల ప్రకారం చేయాలి. ఆ అందుల వలె ఆ గుడ్డివారైన శాస్త్రుల పరిచయలు ప్రభువారు ఏడుస్తూ చెప్పిన, కన్నీళ్లతో చెప్పిన, బాధపడుతూ చెప్పిన వాళ్ళు అర్థం చేసుకోకుండా ఆ ప్రభు యొక్క మాటలను వాళ్ళు ఏం చేశారు తెలుసా? నిర్లక్ష్య పెట్టేశారు, పక్కకు పెట్టేశారు. అందుకని ప్రభువారు బాధపడుతూ చెప్పాడు, నన్ను ఎంత ఏడిపించారో మీరు, నన్ను ఎంత దుఃఖపెట్టారో
మీకు కూడా ఒక రోజున దుఃఖం ఉంది, కాసుకోండి అన్నాడు. నన్ను ఏడిపించారు మీరు, ఓ యెరూషలేము పట్టణస్థులారా, ఓ సీయోను నివాసులారా, నన్ను ఏడిపించారయ్యా మీరు, నన్ను ఎంతగానో దుఃఖపెట్టారు మీరు. అలాగని మీకు ఆనందం ఉంటుంది అనుకుంటున్నారా? మీకు కూడా ఒక రోజు చాలా భయంకరమైన దుఃఖం వస్తుంది. అప్పుడు మీరు చాలా వేదన పడాలి, చాలా బాధపడాలి. కనుక ఆ బాధలు మనకు రాకమునిపే, ఆ వేదనలు మనకు రాకముందే ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులను నీవు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. ప్రార్థన చేస్తూ